విజ్ఞాన్ గారు ఇదే 'పుష్ప' మూవీ గురించి వచ్చినట్లయితే 'పుష్ప 2' అనేది ఈ 'ప్రసాద్ ఐమాక్స్‌లో' ఎందుకని తీసేసారు? ప్రసాద్ ఐమాక్స్లో పర్సెంటేజ్ పుష్పని ఎక్కువ అడిగారు అందుకని తీశారని ఒక టాక్ వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రసాద్స్కి అండ్ మైత్రి వాళ్ళకి జరిగినటువంటి చర్చ కొంచెం విఫలమైంది. 52% షేర్ ఇస్తామని వాళ్ళు, 55% షేర్ కావాలని వీళ్ళు. ఓకే. ఆ ఒప్పందం లాస్ట్ వరకు రాకుండా తెగింది. సో అన్ని థియేటర్స్ కలకల్లాడుతుంటే ఐమాక్స్ వెలవెలబోయింది. ఫస్ట్ టైం ఒక పెద్ద హీరో సినిమా ఐమాక్స్లో రిలీజ్ అవ్వకుండా దేశమంతా రిలీజ్ అవ్వడం. అండ్ ఇంత పెద్ద సినిమాని, ఇంత వైలెంట్గా ఉన్న ఇంత సినిమాని, ఇంతమంది ఎదురు చూసినటువంటి సినిమా, ఆ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్, ఆ 3Dలో చూద్దామని చాలామంది ఐమాక్స్ బిగ్ స్క్రీన్లో చూద్దామని అనుకుంటారు. వాళ్ళందరికీ డిసప్పాయింట్మెంట్ అనే చెప్పుకోవాలి. అండ్ మళ్ళీ ప్రతి ఛానల్స్, ఇప్పుడు మనలాంటి ఛానల్స్ అందరూ కూడా ఫస్ట్ అదే బ్లైండ్గా వెళ్ళిపోతారు. అసలు అక్కడ సినిమా ఆడుతుందో లేదో కూడా తెలియదు. ఫ్రైడే వచ్చిందంటే 6 గంటలకు లేచి రెడీ అయ్యి వెంటనే అక్కడికి వెళ్ళి 8 గంటలకల్లా కెమెరాలు పెట్టేస్తారు. ఇవాళ కూడా కొంతమంది పొరపాటుగా అక్కడికి వచ్చి రావడం జరిగింది, కానీ అక్కడ సినిమా లేదు. ఓకే. అంటే కొన్ని ఛానల్స్ ఆల్మోస్ట్ ఒక 30-40 వరకు చాలామంది అలా బండ్లు వేసుకొని, కార్లు వేసుకొని వెళ్ళి దిగారు. ఇదేంటి సినిమా ఆడట్లేదు అని. మళ్ళీ అక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. ఓకే. ఇలా జరిగింది. సో విజ్ఞాన్ గారు ఇంకోటి ఏంటంటే 'పుష్ప' ఏదైతే పీడీఎస్ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ యూనియన్ ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాలని ఒక బహిరంగంగా ఒక లెటర్ అనేది బయటికి రావడం జరిగింది. సో ఎందుకంటే మీరు రావడం వల్లే అక్కడ ఇంతమంది చనిపోయారు, మీరు రాకపోయి ఉంటే అక్కడ చనిపోయేటోళ్ళు కాదని పెట్టి లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? శ్రీవన్ సార్, అనుకోకుండా జరిగింది. నేను వచ్చి వీళ్ళందరూ కొట్టుకు చచ్చి నేను తొక్కిసిరాటలు 10 మంది చావాలని అల్లు అర్జున్ రాలేదుగా పొద్దున్నే. అండ్ సినిమా రిలీజ్, పైగా హీరో వచ్చాడు. సమ్ టైమ్స్ ఇట్లాంటివి అవుతాయి, అది ఇంకేం చేయలేం. దానికి అల్లు అర్జున్ కూడా స్పందించాడు. వీళ్ళు అంటూ ఉంటారు, అరెస్ట్ చేయండి, నీ వల్లే నిందించే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. అండ్ పుష్పని నెగిటివ్ చేస్తా వచ్చారు కదా. రేపు రిలీజ్ అనగానే వాడేవాడు 2 ఎమ్మెల్యేలు వచ్చారు బయటికి. ఎమ్మెల్యేలు మళ్ళీ వాడు ఒకడు ఒక పార్టీ, ఇంకోటి ఇంకేదో పార్టీ. వాడొచ్చేమో ఈ సినిమా చూస్తేనేమో ఎర్రచందనం స్మగ్లర్గా తయారవుతుంది, యూత్ అంటే దీన్ని బ్యాన్ చేయండి అని ఒకడు బాగుతాడు. ఇంకొకడేమో వెళ్ళి చిరంజీవి నాగబాబు కాలు గడిగి నెత్తించలుకో లేకపోతే నీ సినిమా ఫ్లాప్ చేస్తామంటాడు. ఆడికి సిగ్గు లేదు, ఈడికి సిగ్గు లేదు. చూసే మనకు అసలు లేదు నిజంగా. వీళ్ళ న్యూస్లన్నీ వేసుకుంటాం, అన్నిసార్లు చూసాం. సరే వీళ్ళు నెక్స్ట్ ఆ తర్వాత పుష్పని బ్యాన్ చేయమని మళ్ళీ అదేదో సంఘం వచ్చింది, పచ్చ సంఘం. వాళ్ళకు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కడు బ్యాన్ అనుకుంటే ఏడుపులు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు అవకాశం దొరికింది. నిజంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది, యాదృచ్ఛికంగా జరిగింది. ప్లాన్డ్గా కావాలని పాప దిల్షుక్ నగర్ భాస్కర్ రేవతిని తీసుకొచ్చి చంపాలని ఎవరు చంపల. ఫ్యామిలీ 2 పిల్లలతో వస్తే అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్. పాప ఆవిడ కింద పడితే లేవలేకపోయింది. వీళ్ళు కూడా కొంచెం చూసి చూడకుండా తొక్కుకుంటూ వెళ్ళడం కూడా తప్పే. మనిషి ఒక దగ్గర పడ్డప్పుడు నువ్వు ఇప్పుడు బస్ పోతుంది, ట్రైన్ పోతుంది అన్నా కూడా తొక్కుంటూ వెళ్తారు చాలామంది. రైల్వే స్టేషన్లో కూడా అలా పడుకొని ఉంటారు కదా. ట్రైన్ కదులుతుంది అనగానే అసలు ఏమి చూడ, వాళ్ళ చేతులు కాళ్ళు తొక్కుంటూ కూడా వెళ్తారు. ఆ లగేజ్ బ్యాగులు ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటారు చాలామంది. అంటే ఒక సిచ్యువేషను ఎమర్జెన్సీ అయ్యింది, సెకండ్స్లో నా కనుచూపులో నుంచి అది వెళ్ళిపోతుంది అనే ప్రతి సిచ్యువేషన్లో మనుషులు ఇలా చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా జరిగింది అదే తప్పు, అంతకుమించి ఇంకేం లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరు ఏం చేయాలి. వీళ్ళు అరెస్టులు చేసుకోండి, అజ్జైనా తిరిగే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళ కర్మ తిరిగనివ్వండి. విజ్ఞాన్ గారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెనక ఏదైనా వైసీపీ ఏదైనా టీం ఉందా సార్? అట్లేం లేదు. మరి అంబటి రాంబాబు గారు 'పుష్ప 2' ఏదైతే మూవీ గురించి ఒక రివ్యూ చూడండి అంటే ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది అంబటి రాంబాబు గారు. సో ఆయన వీడియో పెట్టంగానే ప్రతి ఏదైతే పొలిటికల్ పార్టీలు ఎవరైతే ఎమ్మెల్యేకి ఒక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో, సో ఒక డౌట్ అంటూ మిగిలిపోతుంది. ఏమని ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెనక వైసీపీ ఉందా, ఎందుకంటే అంబటి రాంబాబు గారు రియాక్ట్ అయ్యారు కాబట్టి అని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అని అంటారు? మంత్రిగా ఉన్నప్పుడు బాగా పట్టించుకునే అంశాలు బోల్డ్ అని ఉన్నప్పుడు పాపం అంబటి గారు చాలా విషయాల మీద ఎప్పుడు మాట్లాడారు, ఫైర్ అయ్యారు, చూసాం. ఇప్పుడు అధికారంలో లేడు, కొంచెం రిలాక్సేషన్ మూడ్లో ఉన్నాడు. వర్క్ చేసి రిలాక్సేషన్ మూడ్లో ఉన్నాడు. మొన్న దేవరా చూశాడు, ఇప్పుడు పుష్ప చూశాడు. మొన్న దేవరకు కూడా అలాగే చెప్పాడు. దేవర సినిమాని కావాలని కుట్ర పని ఇలా చేశారు, బట్ సినిమా చాలా బాగుంది చూడండి అనే చెప్పుకున్నాడు. ఇప్పుడు పుష్ప గురించి కూడా అలాగే చెప్పాడు. రేపు పవన్ కళ్యాణ్ మూవీ కూడా చెప్తారా? చెప్పొచ్చేమో తెలియదు. రిలీజ్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అయితే చెప్పొచ్చాము. అంటే ఈ 5 ఏళ్లలో ఆయన అధికారంలో ఓజీ మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు వీడియో పెట్టారు కదా. ప్రజెంట్ ఆయన రిలాక్స్ మూడ్లో ఉన్నాడు ఓ 5 years. అవునా? ఇప్పుడైతే మంత్రి కాదుగా, నెక్స్ట్ మంత్రి అవుతుందో లేదో మనకు తెలియదు.
ఈ 5 ఏళ్లలో నిజంగా పవన్ కళ్యాణ్ సినిమా వస్తే, ఖచ్చితంగా వస్తే ఆయన చూడొచ్చు, చెప్తే చెప్పొచ్చు, చెప్పలేం కదా, వస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.